వాక్యంలోనికి వెళదాం. నేను మొన్న వారం కాక కింద వారం ఒక వాక్యాన్ని ప్రారంభించాను. ఆ వాక్యం ఏంటంటే ఆశీర్వాదం. చెప్పండి. ఆశీర్వాదం అంటే ఇష్టం లేనోళ్ళు ఉండరు. ఆశీర్వాదము మాకొద్దు అన్నవాళ్ళు ఉండరు. హల్లెలూయా. మాకు ఆశీర్వాదం వద్దండి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి అంటే ఎవరైనా ఎత్తుతారా? ఎవరెత్తరు. ఆ మాట అడిగానంటే నన్నే తిడతారు. ఏవండి, ఆశీర్వాదం నాకు వద్దన్న వాళ్ళు చేతులు ఎత్తుతారా అన్నామనుకోండి, నన్నే అంటారు ఏదోటి. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం మహా ఇష్టం. ఆశీర్వాదం అందరికీ కావాలి. మనం వచ్చేది, మనము చేసేది, మనము ఉండేది ఆశీర్వాదం కోసమే. హల్లెలూయా. ప్రార్థన చేసినా చేయకపోయినా ఆశీర్వాదం కావాలంటారు. పాటలు పాడినా పాడకపోయినా ఆశీర్వాదం కావాలంటారు. వాక్యం చదివినా వినినా వినకపోయినా ఆశీర్వాదం కావాలంటారు. ఏమండి, మందిరానికి వచ్చినా రాకపోయినా, మధ్యలో వచ్చినా చివరిలో వచ్చినా, వెళ్ళిపోయేటప్పుడు వచ్చినా, కొంతమంది విడ్డూరంగా అసలు రాకపోయినా కానీ ఆశీర్వాదం కావాలమ్మా అంటే కావాలండి అయ్య గారు. చెప్పండి, ఏమంటారు? కావాలి. కావాలి అంటే వచ్చేస్తుందా? ఆశీర్వదించండి, దించండి, దించండి అంటే దించేస్తాడా దేవుడు? ఆలోచించండి. హల్లెలూయా. అందుకని అబ్రహాము గారు ఎలాగ ఆశీర్వాదం పొందారో మొన్న వివరించాను. హెడ్లైన్స్ చూడండి ఒకసారి. ఆదికాండము 17వ అధ్యాయము 5వ వచనం. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. చాలు తల్లి. దేవుడు అబ్రామ్తో మాట్లాడుతున్నారు. అబ్రహాం కాదండి, అప్పుడు అబ్రామ్. ఏమని? ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. ఏమనబడుతుందట? అబ్రహాం. అబ్రహాం అంటే అర్థం ఏంటి? అనేక జనములకు తండ్రి. దేవునికి స్తోత్రం. 99 ఏళ్ళు వచ్చాయండి అప్పటికి ఆయనకి. ఒక్క బిడ్డ కూడా లేరు. దేవుడు అబ్రాముని అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. కానీ అతనికి ఒకే కొదువ, ఒకే కొరత. ఏంటా కొదువ, ఏంటా కొరత? సంతానం. ఎంతుంటే ఏంటి, ఏముంటే ఏంటి, ఎవరుంటే ఏంటి, కడుపున బిడ్డలు లేరు. మదన పడిపోతున్నాడు. తన ఇంట్లో సంతాన ఆనందం లేదు. తన ఇంటిలో ఆ సంతోషము, ఆ ఆనందము లేదు. చాలా చాలా వేదనతో ఉన్నాడు. దేవుడు ప్రత్యక్షమే అంటాడు, నీ పేరు ఇక అబ్రామ్ అనబడదు. ఏమనబడుతుంది? నీకున్న కొదువ, నీకున్న కొరత, నీకున్న ఇబ్బంది నేను తీర్చి అనేక జనములకు తండ్రిగా నేను నిన్ను
చేస్తాను. హల్లెలూయా. వాగ్దానం పొందుకున్నాడండి, వాగ్దానం తెచ్చుకున్నాడు దేవుని చేత. అబ్రాము అబ్రహాముగా. చెప్పండి, అబ్రాము అబ్రహాముగా. ఊరకనే అయిపోయిందా? అబ్రహాముగా అవలా. ఆ విషయాలన్నీ కూడా మొన్న కొన్ని మీకు చెప్పాను. జ్ఞాపకం ఉంటే మంచిది, ఒకవేళ జ్ఞాపకం లేకపోతే ఒక్కసారి మన యూట్యూబ్ తిరగేసి ఆ కిందటి ఆదివారం అబ్రాం గురించి చెప్పినటువంటి కొన్ని విషయాలు మీరు విని నేర్చుకోండి. హల్లెలూయా. అయితే ఇప్పుడు అబ్రహాము ఎలా దీవించబడ్డాడు, ఎలా ఆశీర్వాదం పొందుకున్నాడు అన్నది నేను మీకు చెప్పబోతున్నాను. మీరు దీవించబడాలి, మీరు ఆశీర్వదించబడాలి, మీ కుటుంబాలు వర్ధిల్లాలి. చాలామంది ఆశీర్వాదం పొందాలి, దీవించబడాలి, వర్ధిల్లాలి అనుకుంటున్నారు, కానీ లేదండి. వస్తున్నారు, వెళుతున్నారు, చేస్తున్నారు, చెందుతున్నారు, కానీ పరిస్థితులు ఎక్కడ ఒక్కడే. ఏమండి, మార్పు లేదు, వృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండటానికి ఆయన మాట మార్చే దేవుడు కాదు, అబద్ధమాడే దేవుడు కాదు, మోసం చేసే దేవుడు కాదు, మస్పూసి మారేడికాయ చేసే దేవుడు కాదు. హల్లెలూయా. ఎంత డైరెక్ట్గా చెబుతున్నాడు, నీ పేరు అబ్రహాము, ఇక అబ్రాము అనబడదు, నీవు అనేక జనములకు తండ్రివి. దేవునికి స్తోత్రం. ఎలా అవ్వాడు, ఎలాగ దీవెన, ఎలాగ ఆశీర్వాదం, ఎలాగ ఆ కృప అబ్రాము పొందాడో మనం నేర్చుకుందాం. 12వ అధ్యాయము 1వ వచనము. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు వెళ్ళుము. ఇంకా చదువమ్మా. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అది. దేవునికి స్తోత్రం. అబ్రహాముగా మారాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు. ఎలాగ పొందుకున్నాడు? ఆశీర్వాదం ఎలా వచ్చింది? ఊరకనే రాదు ఆశీర్వాదం. చేతులు పెట్టి ప్రార్థన చేస్తేనో, అరటిపళ్ళు గెల తీసుకొస్తేనో, ఏమండి కానుకలు ఇస్తేనో, ఇంకేదో చేస్తేనో దైవ ఆశీర్వాదము రాదండి. దైవ ఆశీర్వాదము, దేవుని దీవెన రావాలి అనంటే 3 పనులున్నాయి ఇక్కడ. ఆ 3 పనులు అబ్రహాం చేశాడు. హల్లెలూయా.
ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదం పొందాలి, నా కుటుంబము, నా ఇల్లు, నా గృహము దీవించబడాలి అనుకుంటూ ఉన్నాము కానీ, కలలు కంటున్నాము కానీ, ఆశీర్వాదించబడాలని కోరుకుంటున్నాము కానీ, ఆశీర్వాదం పొందటానికి చేయవలసిన పనులు మనం చెయ్యక ఉన్నాము. అందుకనే ఆశీర్వాదము మనకి అందటము లేదేమో, దీవెన అందుకే మనకి దొరకటం లేదేమో. కాబట్టి ఈరోజు చాలా సూటిగా, సవివరంగా, సంక్షిప్తంగా, ఎక్కువసేపేమీ కాదు. ఎందుకనంటే మీ మేలు కోసం, మీ దీవెన కోసం, మీ ఆశీర్వాదం కోసం ఆత్మదేవుడిచ్చిన ఈ ప్రత్యక్షత, పరిశుద్ధాత్మదేవుడిచ్చిన ఈ సందేశాన్ని మీ ముందు పెట్టాలని నేను ఎంతో ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా. మరొకసారి చెబుతున్నాను, ఆశీర్వాదము ఓరకనే రాదు. దీవెన ఉత్తు పుణ్యానికే వచ్చేది, ఓరకనే రాదు. ఆశీర్వాదం రావాలి, దీవెన పొందాలి అనంటే మనం చెయ్యాల్సినవి, మనం చెయ్యాలని దేవుడు కోరినవి ఉన్నాయి. అవి అబ్రాం చేశాడు. మొట్టమొదటిది దేవుడు ఏమన్నారంటే, నీవు లేచి అన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రాము లేవాలంట. ఎక్కడున్నాడు అబ్రాము? ఏ స్థితిలో ఉన్నాడు అబ్రాము? ఏ పరిస్థితుల్లో ఉన్నాడు అబ్రాము? మనకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. మనుషుల హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు ఆయన. మనుషులు పై రూపాన్ని చూస్తారు, బాగానే ఉన్నాడు, బాగానే ఉంది అనుకుంటారు. లోపల ఏముందో, ఇంట్లో ఏముందో, పరిస్థితులు ఏంటో, ఆలోచనలు ఏంటో మనుషులకు తెలియవండి. అదేంటో కానీ చెప్పినా అర్థం కావు కొంతమందికి, చెప్పినా పట్టించుకోరు. కానీ మనం ఆరాధించుచున్న దేవుడు మన హృదయ అంతరంగములను సంపూర్ణంగా ఎరిగిన దేవుడు. హల్లెలూయా. అబ్రాముని సంపూర్ణంగా ఎరిగి అతన్ని లేచి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్నాను, అతడు ఏ స్థితిలో ఉన్నాడు అనంటే నిరాశతో ఉన్నాడు. చెప్పండి, నిరాశ, నిస్పృహ, దుఃఖము, వేదన, ఆందోళన అన్నీ ఉన్నాయి. నాకు లేనిది పిల్లలు. దేవునికి స్తోత్రం. అన్నీ పొందుకున్నాను నేను, నాకు రానిది లేనిది సంతానము మాత్రమే. నేను చనిపోతే ఈ ఆస్తి ఎవరిదవుతుంది? నేను గనక చనిపోతే నాకు వారసులు లేరు కదా, ఏమైపోతాయి అనే చింత, కలవరము, నిరాశ, నిస్పృహ, దుఃఖము, వేదన, భయము, ఆందోళన.
దేవుడు ఇవన్నీ చూసి అల్టిమేట్గా చెప్తున్నాడు, నీవు లేచి అంటున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆశీర్వాదం పొందాలి అనంటే, దేవుని దీవెన నీవు అందుకోవాలి అనంటే, నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుంచి లేవాలి. చాలా మంది దారి తప్పారు, మరికొంతమంది చతికిలబడ్డారు, మరికొంతమంది టెంకర వంకరగా ఉంటున్నారు. దేవుడు అంటున్నాడు, నువ్వు లేచి తిన్నగా నిలవబడు. ఇర్మియాతో మాట్లాడతారు, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము. ఎందుకు నిలబడాలంట? నేను నీతో మాటలాడబోవుచున్నాను. దేవునికి స్తోత్రం. లేచిన చక్కగా నిలవబడిన వారితోనే ఆయన మాట్లాడతాడు. ఏమండి, చక్కగా నిలబడకుంటే, పడిపోయిన స్థితిలో, జారిపోయిన స్థితిలో, కూర్చున్న స్థితిలో, దారి మళ్ళిన స్థితిలో నీవుంటే, నేనుంటే ఆయన మాట్లాడడు, ఆయన స్వరము వినపడదు, ఆయన ముఖ దర్శనము కలుగదు. హల్లెలూయా. నీవు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. దేవుని మాటలు ఎందుకు వినలేకపోతున్నాం మనం? దేవుని స్వరాన్ని ఎందుకు నేర్చుకొనలేకపోతున్నాం? దేవుని ముఖ దర్శనము ఎందుకు మనకు అవ్వట్లేదు? ఇదిగో బలహీనత. ఏంటా బలహీనతో తెలుసునా? చక్కగా నిలవలేని స్థితి, స్థిరంగా నిలబడలేని స్థితి, బలంగా నిలబడలేని స్థితి. ఊ అంటే ఆ అంటే ఊగిపోతావు, ఊ అంటే ఆ అంటే గొంతులేస్తావు, ఊ అంటే ఆ అంటే కాసేపట్టు కాసేపిటు కాసేపిటు కాసేపట్టు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నిన్న కొంతమంది యవన బిడ్డలు దూరాత్రాన్ని నుంచి వచ్చారు. మందిరాన్ని ఫోటోలు తీసుకుంటున్నారు. మన మందిరం ముందు చాలా ఫోటోలు దిగుతున్నారు. చాలా బాగుందండి, చాలా బాగుందండి, చాలా బాగుందండి. దేవునికి స్తోత్రం. ఈ మందిరము ఇలా కట్టబడింది, ఈ మందిరము ఇలాగా అందంగా సుందరంగా ఉన్నది అనంటే కారణమేంటి? కారణమేంటి అంటే మీరేం చెప్తారంటే అయ్యగారండి అంటారు, లేదా ప్రార్థనండి అంటారు, లేదా కృప. దేవునికి స్తోత్రం. ప్రార్థనే, అయ్యగారే, కృపే. అది కాదు. అసలు మందిరం ఎలా ఉందంటే, మందిరం ఎలా కట్టబడిందంటే, మందిరం ఎంత బలంగా ఉందంటే కారణము స్తంభాలు, పునాది. హల్లెలూయా. పునాది లేకుంటే, తిన్నగా బలంగా స్థిరంగా ఉండే స్తంభాలు, పిల్లర్స్ లేకపోతే, పిల్లర్స్ బలమైన బీమ్స్. హల్లెలూయా. ఆ పిల్లర్ల మీద, ఆ పునాది మీద ఈ మందిరం ఎలాగ చక్కగా స్టాండర్డ్గా నిలవబడింది. అటు ఇటు జరిగే పిల్లర్లు అనుకో, అటు ఇటు వంగిపోయే భీములు అనుకో, ఈ కట్టడం, ఈ మందిరము ఉండదు. ఎప్పుడో ఒకప్పుడు పడిపోతుంది.
చాలా నష్టం జరుగుతుంది. ఎందుకనంటే ఊగిపోయేది, స్థిరంగా లేనిది, వాలిపోయేది, జరిగిపోయేది ప్రమాదం. అలాగే దేవుడు కోరుతున్నాడు, నీవు లేచి, చెప్పండి, నీవు లేచి నిలవబడి స్థిరుడవితే నేను నీతో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రాహాముతో అంటున్నాడు, నీవు లేచి, నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నావో, ఏ బంధకాల్లో చిక్కుకున్నావో, ఏ మోకులు, ఏ సంకెళ్ళు, ఏ అడ్డంకులు నిన్ను బాధపరుస్తున్నాయో, నీవు దాని నుంచి బయటికి రావాలి. దాని నుంచి నువ్వు లేవాలి. దాని నుంచి నువ్వు బయటికి రావాలి. స్థిరపడాలి, నిలబడాలి నా కోసం. దేవునికి స్తోత్రం. దేవుని ఆశీర్వాదం మీకు కావాలి అని అంటే, దేవుని దీవెన మీరు పొందుకోవాలి అని అంటే, మీరు చేయవలసిన మొదటి పని, అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు అని నిరాశతో ఉండొద్దు. అది రాలేదు, ఇది కాలేదు, ఇది జరగలేదు, అది జరగలేదు అని సణిగే స్థితిలో ఉండొద్దు. దేవుణ్ణి ప్రశ్నించే, ఇంకెప్పుడు చేస్తాడు దేవుడు, ఇంకెప్పుడు ఇస్తాడు దేవుడు అని దేవుణ్ణి ప్రశ్నించే, దేవుని వైపు వేలెత్తి చూపే విధంగా మనము ఉండకూడదు. మనము స్థిరంగా, దేవునిలో బలంగా, దేవుని కొరకై నిలకడగా లేచి నిలబడాలి. దేవునికి స్తోత్రం. అవేమీ లెక్క చేయకూడదు. ఉంటాయి, మనం బ్రతుకున్నంత కాలం బాధలు ఉంటాయి. మన శరీరముతో ఉన్నంత కాలము శరీరానికి బలహీనతలు ఉంటాయి. మనం కుటుంబాలతో ఉన్నంత కాలం కుటుంబంలో రకరకాల సమస్యలు ఉంటాయి. కనుక అవి ఉన్నాయి కాబట్టి ఇలాగా, అవి లేవు కాబట్టి అలాగా ఉండకూడదు. మనము ఎప్పుడు కూడా ఒకే విధంగా స్థిరంగా, బలంగా లేచి, దేవునికి స్తోత్రం, దేవుని కొరకు, క్రీస్తు కొరకు, నా ప్రాణనాథుడు, నా రక్షకుడు, నా దైవము, నన్ను పుట్టించినవాడు, నా తండ్రి కొరకు నేను నిలవబడి, నా తండ్రి కొరకు నేను స్థిరుడై, నా తండ్రి, నా ప్రభువు, నా కాపరి కోసం నేను నమ్మకంగా, దృఢంగా, బలంగా ఉంటా అనే తీర్మానము ఎవరైతే కలిగి ఉంటారో వారు ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటి మెట్టిది. దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి అని అంటే నువ్వే స్థితిలో ఉన్నావు? నువ్వే స్థితిలో ఉన్నావు? ఆ స్థితిలో నుంచి నువ్వు లేవాలి. ఆ స్థితిలో నుంచి నువ్వు నిలవాలి. ఆ స్థితిలో నుంచి నువ్వు బండగా, మొండిగా స్థిరపరచబడాలి. పాట పాడుతున్నాం కదా, ఏమని? ఏమైనా చేస్తావు, ఏదైనా చేయగలుగుతావు, నీకు ఏమైనా, ఏదైనా, ఎంతైనా సాధ్యము అంటున్నాం కదా. మరి పాట ద్వారా నీకు సాధ్యమయ్యా, పాట ద్వారా నువ్వన్నీ చేస్తావయ్యా అని పాడుతూ మరలా దుఃఖపడుతూ
విచారపడుతూ నిరాశతోనూ నిస్పృహతోనూ ఆలోచనతోనూ డైలమాతోనూ కాసేపు అటు కాసేపు ఇటు కాసేపు లోపల కాసేపు బయట కాసేపు అది కాసేపు ఇది అంటే నువ్వు అలాగా స్థిరపరచబడకపోతే బలపరచబడకపోతే నువ్వు తిన్నగా నిలబడకపోతే ఎటు వాలుకి అటు ఎటు గాలికి అటు అన్నట్టుగా అయిపోతే మరి లేచేది ఎప్పుడు, స్థిరపరచబడేది ఎప్పుడు, ఆశీర్వాదం పొందుకునేది ఎప్పుడు? హల్లెలూయా. అబ్రాహాముతో దేవుడు అన్నాడు, నువ్వు లేచి అన్నాడు. రెండవ మెట్టు, దేవుని ఆశీర్వాదం పొందటానికి, దేవుని దీవెన అందుకోవడానికి అబ్రాహాముకి దేవుడు చెప్పిన రెండవ మాట ఏంటంటే, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి, దేవునికి స్తోత్రం, నీ దేశము రెండోది, నీ బంధువులు మూడోది, మీ తండ్రి ఇల్లు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేశం అంటే ఎంత ఇష్టం మనకి, బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు వారంటే ఎంత మక్కువ మనకి, మన అమ్మా నాన్నగారులు మన పుట్టిల్లు అంటే ఎంత మక్కువండి, ఎంత మక్కువండి. హల్లెలూయా. ఎంత ఇష్టం, ఎంత నచ్చుతాయి, ఎంత కోరుకుంటాము. ఎప్పుడా 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 అని ఎదురు చూస్తాం కదా. దేవుడు అంటున్నారండి ఇక్కడ, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తల్లిదండ్రుల యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్క మాటలో చెప్తున్నాను, దేవుడు తన ఇష్టాన్ని బయలుపరిచాడు. దేవుడు తన ఇష్టాన్ని బయలుపరిచాడు. అయిష్టమేంటి? నీవు ఆ దేశంలో ఉండకూడదు. అయిష్టమేంటి? నీ బంధువులతో నీవు కలిసి ఉండకూడదు. దేవుని అయిష్టమేంటి? మీ తల్లిదండ్రుల ఇంటి దగ్గర నీవు. దేవుని ఇష్టమేంటి? ఒక దేశం, ఒక ప్రాంతం, ఒక ప్రజ, అది ఇష్టం. దేవుడు అంటున్నాడు, నాకిష్టమైనది, నేను ఏర్పరచుకున్నది, నేను కోరుకున్నది, నేను ఏర్పాటు చేసినది, అక్కడికి నీవు బయలుదేరి వచ్చాయి.